తరాలకి తగినంత ఆస్తిని సముపార్జన చేసుకోగలిగేటువంటి శక్తిని కలిగి ఉండటం, సుఖంగా ధర్మబద్ధంగా మనం జీవనం సాగించడానికి కానీ ఉపకరించేటువంటి చక్కటి గృహాన్ని మనం కలిగి ఉండటం, ఇట్లా ఐశ్వర్య సంబంధంగా విలాసవంతమైనటువంటి జీవనాన్ని సాగించుకోవడానికి ఒక ధర్మబద్ధమైనటువంటి మార్గంలో మనం నడుచుకోవడానికి, మనం చేసేటువంటి సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక క్రియాకలాపాలకు లుబ్ధత్వం లేకుండా, పీనాస్తనం లేకుండా విస్తారంగా ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సిన ధనాన్ని సముపార్జన చేసుకోవడానికి ఈ శ్రీ సూక్తం చాలా చక్కగా ఉపకరిస్తుంది. అంతేగాక ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే మనసులో ఉండేటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి, ధార్మిక చింతనను కలిగి ఉండటానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి కూడా ఈ శ్రీ సూక్తాన్ని నిత్యం శ్రవణం చేస్తూ వచ్చినట్లయితే ఇన్నింటినీ పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. చక్కటి కాంతివంతమైనటువంటి ముఖవర్చస్సును కలిగి ఉండటానికి, ఎప్పుడు ప్రశాంతమైనటువంటి సమాహితమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండటానికి, క్షాంతి, క్షమ, ధైర్యం, ఔదార్యం వంటి పరిపూర్ణమైనటువంటి సుగుణాలను కలిగి ఉండటానికి కూడా ఈ శ్రీ సూక్త శ్రవణం ఎంతగానో ఉపకరిస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి ఆ శ్రీ సూక్తాన్ని శ్రవణం చేద్దాం. మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని పొందుదాం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినారప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే శుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్నుద మే గృహాద్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.